హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇదిగో ఇదే గీత వాళ్ళ ఇల్లు. ఇక్కడ జున్ను, గీత ఇంకా రాజా నిద్రపోతూ ఉంటారు. తెల్లవారిపోతుంది. పదండి, ఈ రోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. ఇక్కడ చిన్ని వెనక ఒక చక్రాన్ని కట్టి సీత చిన్నిని నడిపిస్తూ ఉంటుంది. చిన్ని, పద పద, త్వరగా పద, త్వరగా ప్రాక్టీస్ చేయాలి. నడు నడు, ఇంకా నడవాలి ఫాస్ట్ గా. మమ్మీ, కానీ నేను ఇంత బరువు వేసుకుని నడవలేకపోతున్నాను. అలా అంటే ఎలా చిన్ని? నీకు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ రావాలంటే ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. పద పద, టైం అవుతుంది. అలా సీత చిన్ని ఇద్దరు గీత వాళ్ళింటి దగ్గరకు వచ్చి ఆగుతారు. అబ్బా చిన్ని, ఇలా నిదానంగా నడిస్తే ఎలా? పద పద, త్వరగా పరిగెత్తాలి నువ్వు. మమ్మీ, నాకు వెనక ఇంత బరువు ఉన్న చక్రం కట్టి ఎలా పరిగెత్తమంటున్నారు? నా వల్ల కావడం లేదు. నేను ఇంకా పరిగెత్తలేను మమ్మీ. చాలా ఆయాసంగా ఉంది. ఇంతలో గీత నిద్రలేస్తుంది. బయట ఏవో మాటలు విని బయటకు వస్తుంది. హరి, ఎవరు బయట ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు? సీతక్క, మీరా? ఏంటి ఇంత ఉదయాన్నే? అయ్యో చిన్ని, ఏంటిది? ఏంటి సీతక్క ఇది? చిన్ని వెనక ఇలా చక్రాన్ని కట్టారేంటి? ఎందుకు ఇలా నడిపిస్తున్నారు తనని? అయ్యో గీత, నీకు తెలీదు కదా, రేపు చిన్ని వాళ్ళ స్కూల్లో రన్నింగ్ రేస్ కాంపిటీషన్ ఉంది. అందుకే చిన్నితో ఇలా ప్రాక్టీస్ చేపిస్తున్నాను. అవునా? అయినా గాని సీతక్క, ఇంత బరువు చిన్నికి ఎందుకు కట్టి నడిపిస్తున్నారు? అయ్యో గీత, నీకేం తెలీదు. ఇలా ప్రాక్టీస్ చేస్తేనే చిన్ని రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వస్తుంది. అందుకే ఇలా ప్రాక్టీస్ చేపిస్తున్నాను. అవునా? సరే సరే సీతక్క, చిన్ని నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి రన్నింగ్ రేస్ లో ఫస్ట్ రావాలి, సరేనా? సరే సీతక్క, జున్ను లేచే టైం అయింది, ఇక నేను వస్తాను. సరే సరే గీత ఆంటీ, తప్పకుండా నేనే ఫస్ట్ వస్తాను. మమ్మీ పదండి, మనం ఇక వెళ్దాం. పద పద చిన్ని, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, పద. అలా సీత చిన్ని ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. చిన్ని చాలా బాగా ప్రాక్టీస్ చేస్తుంది. తప్పకుండా ఈసారి చిన్నినే విన్ అవుతుంది. తర్వాతి రోజు ఉదయాన్నే సీత చిన్ని స్కూల్ కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక్కడ స్కూల్లో పిల్లలందరూ రన్నింగ్ రేస్ కి రెడీగా ఉంటారు. పేరెంట్స్ అందరూ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం కూర్చొని ఉన్నారు. ఈ రోజు పాఠశాలకు విచ్చేసిన తల్లిదండ్రులకు ఇంకా పిల్లలందరికీ శుభోదయం. ఈ రోజు మన పాఠశాలలో రన్నింగ్ రేస్ జరగబోతుంది. దీన్ని చూడడం కోసం వచ్చిన మీ అందరికీ స్వాగతం. మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే రన్నింగ్ రేస్ ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది. అలా టీచర్ అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటారు. జున్ను, రా, త్వరగా మనం వెళ్లి కూర్చుందాం. రన్నింగ్ రేస్ స్టార్ట్ అవబోతుంది, త్వరగా రా. అలా గీత జున్నుని తీసుకుని కాంపిటీషన్ కి వస్తారు. ఇక్కడ గీత ఇంకా చింటూ వాళ్ళ మమ్మీ ఇంకా మున్ని వాళ్ళ మమ్మీ తారా అందరూ కూర్చొని ఉన్నారు. ఈ రోజు రన్నింగ్ రేస్ లో మా మున్నియే ఫస్ట్ వస్తుంది. కాదు కాదు, ఈ రోజు మా చింటూనే ఫస్ట్ వస్తాడు, కావాలంటే చూడండి. ఇంతలో టీచర్ రన్నింగ్ రేస్ కోసం గ్రౌండ్ ని తయారు చేస్తారు. పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లో నిలబడి ఉన్నారు. పిల్లలు, మీరందరూ రెడీనే కదా? ఈ రోజు జరగబోయే రన్నింగ్ రేస్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే, నెంబర్ 1 చింటూ, నెంబర్ 2 మున్ని, నెంబర్ 3 చింకీ, ఇంకా నెంబర్ 4 చిన్ని. ఇదేంటి, చిన్ని ఇంకా రాలేదు? సరే, రేస్ స్టార్ట్ అవడానికి ఇంకాస్త టైం ఉంది కదా, ఈ లోపు వచ్చేస్తుందేమో చూడాలి. ఈ చిన్ని ఈ రోజు కూడా ఇంకా రాలేదు, ఎప్పుడు ఇంతే. ఈ సీత సంగతి తెలిసిందే కదా, ఎప్పుడు లేటే. సర్లే, నాకెందుకు. మున్ని మున్ని, నువ్వు చక్కగా పరుగెత్తి ఈ రేస్ లో ఫస్ట్ రావాలి, సరేనా? మున్ని మున్ని. అమ్మయ్యా, ఈ చిన్ని కనుక రాకపోతే నేనే రన్నింగ్ రేస్ లో విన్ అవ్వచ్చు.
అదేం కాదు చింటూ, నేను బాగా ప్రాక్టీస్ చేసి వచ్చాను. ఖచ్చితంగా నేనే విన్ అవుతాను. ఇంతలో సీత చిన్నీని తీసుకుని స్కూల్ దగ్గరకు వస్తూ ఉంది. అరే ఇదేంటి, ఇంకా చిన్ని వాళ్ళు రానేలేదు. టైం ఏమో అయిపోతుంది. ఇప్పుడు ఎలా? పద పద చిన్ని, త్వరగా టైం అయిపోయింది. అరే వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. వెళ్ళి నీ ప్లేస్ లో నిలబడు. అలాగే మమ్మీ, ఇప్పుడే వెళ్తాను. అలా చిన్ని వెళ్లి తన నంబర్ దగ్గర నిలబడుతుంది. అమ్మయ్యా, చిన్ని వచ్చేసింది. హో చిన్ని, టైంకి వచ్చేసావు. ఇప్పుడిక రన్నింగ్ రేస్ మొదలు పెడదామా? సీత అక్క వచ్చేసారా? మేం మీకోసమే ఎదురు చూస్తున్నాం. రండి రండి, ఇలా రండి, ఇక్కడ కూర్చోండి. అలా సీత కూడా గీత వాళ్ళ దగ్గర కూర్చుంటుంది. అలా పేరెంట్స్ అందరూ కూర్చొని ఉన్నారు. పిల్లలు పరిగెత్తడానికి రెడీగా ఉంటారు. పేరెంట్స్ తమ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. పిల్లలు, మీరు రెడీ కదా? ఇంతకీ మీకు ఇవ్వబోయే ప్రైజ్ ఏంటో చెప్పలేదు కదా? అదేంటంటే ఈ రేస్ లో గెలిచిన వారికి 2000 రూపాయలు బహుమతిగా ఇవ్వబడుతుంది. జాగ్రత్తగా విన్నారు కదా? ఈ రేస్ లో గెలిచిన వారికి 2000 రూపాయలు బహుమతిగా ఇవ్వబడుతుంది. పిల్లలు, ఇక మనం మొదలు పెడదామా? రెడీ, స్టార్ట్. 1 2 3 రన్. అలా పిల్లలందరూ పరిగెడుతూ ఉంటారు. ఇక్కడ చింటూ ఆలోచిస్తూ అలా ఉండిపోతాడు. అదేంటి అందరూ వెళ్ళిపోతున్నారు? లేదు లేదు, వాళ్ళకన్నా నేనే ముందెళ్ళాలి. కమాన్ కమాన్ మున్ని, కమాన్, త్వరగా రా. పరిగెత్తు పరిగెత్తు మున్ని, పరిగెత్తు. అలాగే. ఏం కాదు, మా చింటూయే విన్ అవుతాడు. చింటూ చింటూ పరిగెత్తు పరిగెత్తు. అలా పిల్లలంతా ఒకరి వెనుక ఒకరు పరిగెడుతూ ఉంటారు. చింటూ తన వేగాన్ని పెంచుకుంటాడు. మున్నితో పాటుగా సమానంగా పరిగెడుతూ ఉంటాడు. చింకీ చింకీ పరిగెత్తు పరిగెత్తు. చింకీ పరిగెత్తాలి, నువ్వు త్వరగా పరిగెత్తు. చిన్ని చిన్ని, త్వరగా త్వరగా, ఇంకొంచెం ఫాస్ట్ గా పరిగెత్తు. చిన్ని చిన్ని, త్వరగా త్వరగా. అలా మున్ని చిన్ని ఇద్దరు సమానంగా పరిగెడుతూ ఉంటారు. వాళ్ల వెనకే చింటూ ఇంకా చింకీ వస్తూ ఉంటారు. చివరి దాకా వచ్చేసరికి చిన్ని మున్ని ఇద్దరు ఒకేసారి ఎండ్ పాయింట్ కి చేరుకుంటారు. చింటూ థర్డ్ వస్తాడు. చింకీ అందరికంటే వెనక ఉండిపోతుంది. అయ్యో, నేను మళ్ళీ వెనక పడిపోయాను, ఓడిపోయాను. నేనే ఫస్ట్ వచ్చాను. నేను గెలిచాను. పిల్లలు, ఇప్పుడు ఈ రన్నింగ్ రేస్ లో విన్ అయింది ఎవరంటే చిన్ని ఇంకా మున్ని ఇద్దరు ఫస్ట్ వచ్చారు. ప్రైజ్ విన్నర్స్ కి అంటే చిన్ని ఇంకా మున్నికి చెప్పబడినటువంటి పారితోషికం ఇవ్వబడుతుంది. చిన్ని గెలిచింది, మున్ని గెలిచింది. చిన్ని మున్ని విన్నర్, ఇద్దరు విన్నర్. మా మున్ని గెలిచింది గెలిచింది, మా మున్ని గెలిచింది. కంగ్రాట్స్ మున్ని. చిన్ని, నీకు కూడా కంగ్రాట్స్. నాకెప్పుడో తెలుసు మా చిన్ని విన్ అవుతుందని. మున్ని, నువ్వు కూడా చాలా బాగా పరిగెత్తావు. ఇద్దరు విన్ అయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరికి కంగ్రాట్స్. అలా అందరూ చిన్ని ఇంకా మున్ని ఇద్దరికి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు, ఇదిగోండి మీ ప్రైజ్ మనీ. ఇద్దరికి 2000 రూపాయలు 2000 రూపాయలు తీసుకోండి. కంగ్రాచులేషన్స్ చిన్ని, కంగ్రాచులేషన్స్ మున్ని. థ్యాంక్ యూ టీచర్. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ టీచర్. అలా పిల్లలు రన్నింగ్ రేస్ లో విన్ అయ్యి ప్రైజ్ గెలుచుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా వాళ్ళు ప్రైజ్ తీసుకుని వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఇంటికి వెళ్లిపోతారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.